హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా? బెండకాయ కర్రీ అనమాట. నా స్టైల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ ఎలా చేస్తానో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంక దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా? చూడండి, చూస్తుంటేనే నోరు అనేది ఊరుతుంది కదా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండ్ ఫస్ట్ మనం ఇలా ఒక బాండెల్ పెట్టేసుకొని అందులో మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, మీకు ఏ షేప్లో కావాలంటే, మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజులో బెండకాయ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు కర్రీ చేసేటప్పుడు జిగురు అనేది రాదనమాట. కాబట్టి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు కదా. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే బండిల్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొన్ని తిరగబాతి గింజలు అనేటివి వేసుకొని వీటిని చిటపటలాడనివ్వండి. పోపు దినుసులు అనేటివి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ మొత్తం వేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము 2 పెద్ద సైజు టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాం. మనం టమాటా మొత్తం ఇలా వేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసి టమోటా అనేది మగ్గేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఒకసారి బాగా కలబెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కలబెట్టేసి ఇప్పుడు దీన్నంతా ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోండి. మసాలా అనేది మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కూడా సపరేట్ అయ్యి పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పులుపుకు సరిపడా కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసి ఇలా మొత్తం కలబెట్టేసి తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేటివి వేసేసుకున్నాం. ఇలా తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకొని కర్రీ అనేది ఇంక ఉడికించేసుకుందాం. చూడండి, ఫైనలీ అయితే మన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఫైనలీ అయితే మన ఎంతో ఎమ్మీగా ఉండే బెండకాయ కర్రీ నా స్టైల్లో ఇలా అయితే చేశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వైట్ రైస్లోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. Please like, share, comment, subscribe. Okay, bye.